హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మన ఛానల్లో దోస పిండికి ప్రిపేర్ చేయడానికి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా చేస్తున్నారా అనుకుంటారు చాలామంది, కానీ మ్యారేజ్ అయిన ఫస్ట్లో బిగినర్స్కి చాలామందికి తెలీదు. నాలాగా నాకు ఏం తెలీదు, అన్నీ ఇలా నేర్చుకున్నాను. సో అందుకోసమే నేను స్టార్ట్ చేశాను కాబట్టి యూట్యూబ్ నాకు తెలియనివి అన్నీ నేర్చుకున్నవి నేను ఇలా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ముందుగా వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, అందుకోసమే చెప్పాను. ముందుగా దోసల పిండికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అయితే ఈరోజు మార్నింగ్ 2 గ్లాసెస్ ఆఫ్ మినపప్పు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. మినపప్పు, తర్వాత 2 గ్లాసులు బియ్యం ఫ్రెండ్స్. తర్వాత దానిలో చూస్తున్నారా పచ్చిశనగపప్పు, కొంచెం పచ్చిశనగపప్పు, కొద్దిగా మెంతులు కూడా నానబెట్టుకున్నాను. ఎందుకంటే ఇవి వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. తర్వాత ఒక గుప్పుడు ఆవాలు, గుప్పుడు అటుకులు క్రిస్పీగా మంచిగా స్మూత్గా వస్తుంది దోశ. మినపప్పు దోశలకే కాబట్టి అంత వైట్గా ఏం అవసరం లేదు. అసలు ఈ మధ్యన మామూలుగా అందరూ పొట్టులోనే బలం ఉందంటున్నారు కదా, దోశలకే కాబట్టి నో నీడ్. ఇడ్లీకి అయితే కొంచెం వైట్గా ఇంకొద్దిగా కడుగుతాను. ఇడ్లీకైనా అసలు ఇలా తింటేనే హెల్దీ అంటున్నారు. సో పొట్టు ఎక్కువగా తీయకుండా లాస్ట్లో వదిలేయండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. పొట్టులోనే బలం ఉంది అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఈ దోసల పిండికి 2 గ్లాసెస్ బియ్యం వేసుకున్నాం కదా. రేషన్ బియ్యం ఉంటే మీ దగ్గర వేసుకోండి. మన దగ్గర రైస్కి పాలిష్డ్ బియ్యం వాడతాం కదా, వాటికన్నా ఇవే బలం. సో లేకపోతే నార్మల్ రైస్ అయినా వేసుకోండి. నేను 2 కప్స్ రేషన్ బియ్యం ఉంటే వేసాను, 2 గ్లాసులు. పచ్చిశనగపప్పు ఎందుకంటే దోశ మనం వేసుకున్నప్పుడు కొద్దిగా వెంటనే కొంచెం కలర్ వస్తుంది, లేదంటే వైట్గానే కాలిపోతుంది, అది చూడటానికి కూడా అందంగా అనిపించదు. మెంతులు కొంచెం వేసుకున్నాను ఫ్రెండ్స్. మెంతులు కూడా కలర్ వస్తుంది, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్తీకి కూడా మంచిదే కదా. ఈ అటుకులు కొంచెం ఒక పావు గంట ముందు నానబెట్టుకోండి, ఎందుకంటే ఇవి స్మూత్గా వస్తుంది. లేని వాళ్ళు కొంతమంది రైస్ వేసుకుంటారు. మరి మనం ఒక 3-4 డేస్ ఉంచుకుంటాం కాబట్టి రైస్ అంటే మరి ఆల్రెడీ ఉడికించిన రైస్ అన్ని డేస్ ఎందుకని నా దగ్గర అటుకులు ఉంటే వేసుకున్నాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, రైస్ వేసుకున్నా బాగా వస్తాయి, కాకపోతే అది 2-3 డేస్ నిల్వ ఉంటుంది కదా, అందుకు అని నేను అటుకులు వేసుకున్నాను. కొంతమంది సగ్గుబియ్యం వేసుకుంటారు ఫ్రెండ్స్ దోశ క్రిస్పీగా రావడానికి. వీటితో పాటు సగ్గుబియ్యం, అటుకులు లేకుంటే సగ్గుబియ్యం కూడా కొంచెం ఇందులో నానబెట్టేసుకోండి. అంతే ఫ్రెండ్స్. దీన్ని మనం తయారీ విధానం చూద్దాము. మరొకసారి చెప్తున్నాను, 2 గ్లాసులు మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం తీసుకోండి. అందులో కొంచెం ఒక్క గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం వేసుకున్నాను. దానిలో కొద్దిగా పచ్చిశనగపప్పు, మెంతులు వేసుకున్నాను. విడిగా అటుకులు నానబెట్టుకున్నాను. కొంతమంది ఉడికించిన రైస్ కూడా వేసుకుంటారు, స్మూత్గా వస్తాయి. రైస్ వేసుకున్నా బాగుంటాయి, కానీ 2-3 డేస్ పెడతాం కదా అని రైస్ వేయలేదు. ఇంకా సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు. తయారీ విధానం ఇవి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. తయారీ విధానం మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఈ రైస్ని వాష్ చేయాలి ఫ్రెండ్స్. వాష్ చేయలేదు, మినపప్పు మాత్రం వాష్ చేసి పెట్టాను. ఈ వాటర్ 6 అవర్స్ 7 అవర్స్ నానినాయి కదా, మార్నింగ్ పెట్టినవి ఈవినింగ్కి. ఈ వాటర్ కూడా వేస్ట్ చేయకుండా మొక్కలు ఉంటే మీరు మొక్కలకి వేసుకోండి, లేదు మనం యూజ్ చేసుకోవాలన్నా రైస్ వాటర్ స్కిన్కి అండ్ హెయిర్కి చాలా మంచిది. మనం హెడ్ బాత్ చేసేటప్పుడు కుంకుడుకాయలు నానబెట్టుకుంటే కుంకుడుకాయల్లో వేసుకోండి, లేదా షాంపూతో చేస్తే షాంపూలో మిక్స్ చేసుకుని డైల్యూట్ చేసుకుని వేసుకుంటే హెయిర్ చాలా స్మూత్గా షైనీగా ఉంటుంది. డోంట్ వేస్ట్ దిస్ వాటర్, మొక్కలకి పోయండి, లేదంటే మీరు యూస్ చేసుకోండి. ఇది ఒక స్మాల్ టిప్ ఫ్రెండ్స్, చాలా మంచిగా దీన్ని ఒకసారి వాష్ చేసుకుని ఈ వాటర్ని మనం భద్రపరచుకోవాలి, పడేయద్దు. ఓకేనా ఫ్రెండ్స్. కొద్దిగా మినపప్పు బియ్యం 2 కలిపి మిక్స్ చేసుకుంటే బైండింగ్ బాగుంటుంది. అదిగోండి ఫ్రెండ్స్, కొద్దిగా మినపప్పు వేసాను. ఇప్పుడు రైస్ వేసుకుంటాను, బియ్యం. ఇలా కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలి ఫ్రెండ్స్, అవి కొంచెం బియ్యం కదా, నలగాలి కదా, కొద్దిగా వాటర్ పడతాయి దీంట్లో. మూత పెట్టి ఎక్కువసేపు కొంచెం గ్రైండ్ చేసుకోవాలి, బియ్యం త్వరగా నలగవు కదా ఫ్రెండ్స్. వట్టి మినపప్పు అయితే అంత టైం పట్టదు, ఇది రైస్ కూడా వేసాం కదా, కొంచెం ఎక్కువ టైం గ్రైండ్. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. దీనిలో కొద్దిగా అటుకులు కూడా వేసుకోండి ఇప్పుడే, ఇంకొద్దిగా ఉన్నాయి, నెక్స్ట్ టైం చేసినప్పుడు మళ్ళీ వేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, 1 టైం రుబ్బేసాను, ఇంకా సెకండ్ టైం వేయాలి.
పిండి మరీ గట్టిగా ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. దోశల పిండికి కదా కొంచెం లూజ్గానే వాటర్ పోసుకుని పిండుకోండి. దోశలు ఎలా అయినా మనం వాటర్ పెట్టే వేస్తాం కదా, టైట్గా ఏం అవసరం లేదు. ఇంకొక వాయి కూడా వేసిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, సెకండ్ వాయి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా అటుకులు వేద్దాం. వాటర్ ఫ్రెండ్స్, వాటర్ కొద్దిగా పోసుకోండి ఫ్రెండ్స్. బియ్యం నలగాలి కదా, మధ్య మధ్యలో కూడా టైట్గా అనిపిస్తే మిక్సీ వేసేటప్పుడు మరి కొద్దిగా వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్. మీకు పిండి టైట్గా అనిపిస్తే కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా ఒకసారి కింద నుంచి పైకి కలుపుకోండి. అప్పుడు కొంచెం ఫ్రీ అవుతుంది పిండి. అప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, సెకండ్ రౌండ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఒకసారి పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకుందాం. ఇలా ప్లాస్టిక్ డబ్బాలు ఎందుకు పెట్టానంటే ఫ్రెండ్స్, పిండి మనం 2-3 డేస్ అలా ఉంచుకుంటాం కదా, పిండి త్వరగా పుల్లగా అవ్వకుండా ఉంటుందని చెప్పి. మనం ఈవినింగ్ గ్రైండ్ చేసుకున్నాం కదా, నైట్ అంతా ఉంచుకుంటారు. అంటే ఇంకా 2-3 డేస్కి మళ్ళీ పులుపు అవుతుందేమో అనుకుంటే మనం నైట్ పడుకునేటప్పుడు 11కి అట్లా లోపల పెట్టేసుకోండి ఫ్రెండ్స్. దోశల పిండే కదా, కొద్దిగా పులిస్తే చాలు. ఇడ్లీలు అంటే మళ్ళీ స్మూత్గా రావేమో అని భయపడాలి. దోశలకి ఏం కాదు. 11కి అట్లా 11:30, నాకైతే 11:30 అయిపోతుంది ఫ్రెండ్స్ డైలీ పడుకునేటప్పటికి. పిల్లలకి హోంవర్క్స్ స్నానాలు అన్నీ అయ్యి వాళ్ళని పడుకోబెట్టి నేను కాసేపు ఫోన్ చూసి పడుకునే ముందు ఎడిటింగ్ అవన్నీ చేసుకునేసరికి 11:30, ఒక్కొక్కసారి 12 కూడా అవుతుంది. నిద్ర పట్టదు. మళ్ళీ మార్నింగ్ 5కి లేచేస్తాను. పిల్లల స్కూల్స్కి మార్నింగ్ 7:30 కల్లా వ్యాన్ వచ్చేస్తుంది. సో ఇదే ఫ్రెండ్స్, ప్రిపరేషన్ ఇలా ఉంది. మీ దగ్గర ప్లాస్టిక్ డబ్బా ఉంటే పెట్టుకోండి, లేదంటే నో ప్రాబ్లం గిన్నెలో అయినా వేసుకోవచ్చు. నా దగ్గర ఉందని చెప్పి ఇందులో పెట్టుకున్నాను, అంటే పులవకుండా ఉంటుందని. సాల్ట్ ఏం వేయొద్దు ఫ్రెండ్స్. ఇప్పుడే మనం గిన్నెలో వేసుకుని దోశలు వేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకోండి. ముందే సాల్ట్ వేసుకుంటే పిండి త్వరగా పులిచిపోతుందంట, పులుపు వస్తుంది. సో సాల్ట్ వేయకండి. అంతే ఫ్రెండ్స్, ఈ స్మాల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ వాచ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దోశ పిండి రెడీ. బిగినర్స్ మీకు తెలియదు కదా, నా వీడియో చూసి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. చాలామందికి ఇలా దోశలు తెలియని వాళ్ళకి తెలుస్తుందని షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.